గత నెల ఫిబ్రవరి 22వ తేదీన ట్విన్స్ వివాహం జరిగింది కామారెడ్డి పట్టణ కేంద్రంలో. మాచారెడ్డి మండలం గన్పూర్కు చెందిన విజయ్ వినయ్లు ఇద్దరు ట్విన్స్గా ఉన్నారు. వారు 22వ తేదీన పెళ్లి చేసుకున్నారు. వారికి ఇద్దరు కీర్తి తాడోయి మండలం దేమి గ్రామానికి చెందిన ఇద్దరు అమ్మాయిలతో వివాహం జరిగింది. ఈ వివాహం జరిగిన నేపథ్యంలో అన్యోన్యంగా కలిసిమెలిసి ఉన్నారు. సరిగ్గా 28 రోజులైంది. ఉగాది పండుగ వచ్చింది. ఉగాది పండుగకు కీర్తిని వారి అమ్మగారింటి దగ్గర దింపి వచ్చారు. మొదటి పండుగ అని చెప్పి అక్కడికి వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయి. తెల్లవారి ఇంటికి వచ్చారు. కలిసి ఇంటి దగ్గర బాగానే ఉన్నారు. కానీ ఒక్కసారిగా ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మొత్తంగా ఆ కుటుంబంలో 5గురు సంతానం. భాస్కర్రావుకు సంబంధించిన 5గురిలో ఒకరు లండన్లో ఉంటారు. మరొకరు పెద్ద ఆయన హైదరాబాద్లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తారు. అందులో భాగంగానే విజయ్ వినయ్లు హైదరాబాద్లో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లు సమాచారం. ఉద్యోగం చేస్తున్న నేపథ్యంలో వారి అక్కను కూడా హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. ఆమెకు కూడా పిల్లలు ఉన్నట్లు తెలుసు. అందరికీ కూడా పిల్లలు అయ్యారు. ఇటీవల ఈ ఇద్దరికి పెళ్లి జరగడంతో విజయ్లు ఒకసారిగా కుటుంబానికి దగ్గరయ్యారు. అందరూ కూడా హైదరాబాద్లో ఉంటాం అనుకున్నారు. వినయ్ లేని లోటు ఆ కుటుంబంలో విషాదం నింపింది. ఈ గ్రామంలో కూడా అందరూ వినయ్ చాలా మంచివాడు, ఎక్కడ ఆ కుటుంబానికి ఎలాంటి ఆపద లేదు, ఎక్కడ ఆస్తి తగాదాలు లేవు, ఎక్కడ ఆర్థిక సమస్యలు లేవు. ఏం జరిగిందో ఏమో తెలియదంటున్నారు. కానీ వినయ్ ఒక్కసారిగా ఉగాది తెల్లవారి రోజున ఏదైతే గంభీరావుపేట మండలం నర్మెల గ్రామ శివార్లో ఉన్న మానేరు డ్యాంలో ఒకసారిగా విగతజీవై పడి ఉన్నాడు. విగతజీవై పడి ఉన్న నేపథ్యంలో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు ఫోన్ కాల్ డేటా ఆధారంగా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. వినయ్ మృతికి ప్రధాన కారణం తెలియరావడం లేదు. కానీ గ్రామంలో కొంతమంది చెప్తున్న పరిస్థితి, వినయ్ అందరితో కలవేలుగడు ఉండేవాడు, అంతా మంచివాడే. కానీ ఇటీవల ఆయనకు ఉన్న ఉద్యోగ సమస్య, ఉద్యోగంతో కొంచెం ఇబ్బంది పడుతున్నట్లు తెలిసింది. ఉద్యోగం పోయింది. ఏదైతే పెళ్లి తర్వాత అతనికి ఉద్యోగంలో కొంత సమస్య ఏర్పడింది. ఉద్యోగం పోయింది. అందువల్లనే ఆయన ఏదైతే విగతజీవిగా పడి ఉన్నాడో ఆయన మృతి చెందాడని చెప్పి కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే గ్రామంలో అయితే పూర్తిగా విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. ఆయనకు ఎలాంటి ఇబ్బందులు లేవు. కుటుంబంలో అంతా సవ్యంగా ఉన్నారు, అంతా బాగానే ఉన్నారు. ఒక్కసారిగా ఆ కుటుంబంలో విషాదం నింపింది. ఆయన లేని లోటు తీరనిదని గ్రామస్తులు చెప్తున్నారు. చిన్నప్పుడు అందరితో కలివేడిగా ఉండేవారు, కలిసిమెలిసి ఉండేవారు, కలిసి జీవించారు. అందరూ అన్నదమ్ములు ఒక్క దగ్గర ఉన్నారు, మంచిగా చదువుకున్నారు, ఉన్నత శిఖరాలకు ఎదిగారు, అందరూ ఉద్యోగం సంపాదించారు. కానీ ఒక్కసారిగా వినయ్ లేని లోటు అనేది ఈ కుటుంబంలో విషాద ఛాయలైతే నింపాయి. వినయ్ లేకపోవడము మా అందరినీ బాధ కలిగించింది. ఈ ఘటన అసలు ఏం జరిగింది అనే కోణంలో కూడా పోలీసులు పూర్తిగా కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేస్తే కానీ చెప్పలేమని చెప్పి చెప్తున్నారు. ఈ గ్రామంలో మాత్రం పూర్తిగా వినయ్కి ఉన్న సంబంధాలన్నీ కూడా బాగానే ఉన్నాయి. వినయ్ ఎక్కడ ఇబ్బందులు లేకుండా కుటుంబం సవ్యంగా సాగింది. సవ్యంగా సాగుతున్న క్రమంలో ఒక్కసారిగా ఆ కుటుంబంలో పిడుగుపాటు గురైంది. ఒక్కసారిగా వినయ్ మృతి చెందిన పరిస్థితుల్లో విగతజీవిగా ఉన్న పరిస్థితిని ఆయన కుటుంబంలో జీర్ణించుకోలేకపోతుంది. వినయ్ మాతో లేడు అనే కోణంలో కూడా అందరూ దిగ్భ్రాంతికి గురవుతున్నారు. గ్రామంలో కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్న పరిస్థితి. కుటుంబంలో అయితే పూర్తిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామస్తులందరూ కూడా అసలు మాతో నిన్నటి వరకు ఉన్న వినయ్ ఇప్పుడు లేడనే బాధ మేము జీర్ణించుకోలేకపోతున్నామని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ వినయ్ ఏదైతే లేడనే లోటు గ్రామంలో ఇంకా కొలిక్కి రాలేదు. ఆ విషాద ఛాయలు అయితే అమ్ముకున్నాయి. కేసు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తిగా ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే కానీ వినయ్ లేడనే లోటు, వినయ్ విగతజీవిగా ఎందుకు పడి ఉన్నాడో, ఆ ప్రాంతంలో ఎందుకు మృతి చెందాడనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తే ఈ కేసు కొలికొచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కేవలం సజంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. అందరూ కలిసి జీవించాలనుకున్నారు. ఒక్కసారిగా ఆ కుటుంబంలో విషాదం నింపింది. 4 అన్నదమ్ములు, ఒక సిస్టర్ ఉంటారు. వాళ్ళతో నాన్న 18 ఏళ్ల క్రితం చనిపోయాడు. భాస్కర్రావుకు 5గురు పిల్లలు. మొత్తంగా 5గురు పిల్లలకు జీవనం మంచిగానే సాగుతుంది. ఒక్కసారిగా ఇంట్లో పిడుగుపడ్డట్లు ఆ వినయ్ కుమార్ చనిపోవడంతో ఆ కుటుంబంలో
విషాద ఛాయలు అమ్ముకున్నాయి. గ్రామంలో కూడా అందరూ కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి. ఇక్కడ గ్రామస్తులు ఉన్నారు, వారిని అడుగుదాం అసలు భాస్కర్రావు కుటుంబము ఆ వినయ్ కుటుంబం ఎలా ఉండేవారు, ఆ కుటుంబంలో అందరూ ఏం చేస్తారనే అంశానికి సంబంధించి గ్రామస్తురాలు ఉన్నారు, ఆమెనైతే అడిగే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఈ భాస్కర్రావు వాళ్ళు మీకు ఎప్పటి నుంచి తెలుసు? మాకు ఇప్పుడు 10-12 ఏళ్ళ 15 ఏళ్ళ చూస్తున్నాం, కానీ అంత మంచిగానే ఉన్నారు ఇప్పటిదాకా. అయితే వాళ్ళైతే ఏం అనుకున్నది లొల్లి లోకం ఏం లేదు, మంచిగానే ఉన్నారు. వాళ్ళు ఎక్కడో అక్కడనే డ్యూటీలు చేసుకొని బతుకుతుండ్రు. వాళ్ళు వస్తారు, ఒక 4 వద్దులు ఉంటారు, పండుగలు అయితే పవజనాలు అయితే వస్తారు, ఉంటారు, పోతారు, అంతే పోతారు. కానీ వాళ్ళు ఏం అనుకున్నట్టుగా తెలియదు, ఏం తెలియదు, అంత మంచిగానే బాగానే ఉన్నారు అందరు ఇన్నొద్దులు అయితే. వాళ్ళు ఏం అనుకున్నది సుత తెలియదు ఇప్పటిదాకా. అయితే వాళ్ళు అనుకోనే లేరు, అంత ప్రేమగా ఉన్నారు వాళ్ళు. అన్నదమ్ములు కానీ అక్క ఉన్నది, ఒక అక్క కూడా వాళ్ళతోని పానం ఉన్నారు ఇన్నొద్దులు అయితే. వాళ్ళు అయితే ఇప్పుడు ఇళ్ళ పెళ్లిక నేను పెళ్లికి పోలేను, అక్కడనే కామారెడ్డి అయింది, కానీ ఇక్కడ మధ్యలో పెట్టుకున్నారు అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు. నాన్నే పెళ్లి అయింది కానీ నేను పెళ్లికి పోలే, అమ్మ పోయింది పెళ్లికి కానీ నేను పోలే, కానీ మా కొడుకులు పోయిర్రు. కానీ మంచిగానే జరిగింది పెళ్లి, సూత ఏమి కాలేదు. ఏమి వాళ్ళు అయితే వస్తారు పోతారు, అంతే మేము చూసింది అంతే, ఇక ఏం లేదు. అంటే అందరూని వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత అందరినీ ఎవరు చూసేవాళ్ళు? వాళ్ళ తల్లి నాన్నగాడే పట్టుకొని ఇలా తీసుకున్నారు. వాళ్ళే చదువుకున్నారు, మంచిగానే బతికిర్రు ఇన్నొద్దులు అయితే. వాళ్ళు ఏం వాళ్ళకి డ్యూటీలు వచ్చినాయి అంటే ఇంకా మంచిగా అయిపోయారు. వాళ్ళు ఓ అన్న కాని మాట అమ్మ మాట కాదని వాళ్ళు అయితే ఏమి ఇది చేయలేరు కారు. వాళ్ళ అన్నను వాళ్ళ అమ్మనే మంచిగా చూసుకుంటారు, వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు విన్నారు ఇన్నొద్దులు అందరూ. కానీ మంచిగా అక్కకు పెళ్లి చేసిర్రు, అన్నకు 2 అన్నలకు పెళ్లి చేసిర్రు, వాళ్ళకి 2 పిల్లలు, వీళ్ళిద్దరు అందరికి 2 పిల్లలు ఉన్నారు. ఇప్పుడు లాస్ట్ వీళ్ళకి చేసి పెళ్లి అయింది, అంతే. అమ్మాయిలతో అక్కడ వాళ్ళతో బాగానే ఉన్నట్టున్నారు, మంచిగానే వచ్చిర్రు, ఉన్నారు, పోయిర్రు, ఏం గొడవలు కాలే, ఏమి కాలేదు ఇప్పటిదాకా. అయితే అంత పెళ్లి అయ్యి ఇప్పుడు ఇయ్యాలకి నెల. బయట ఏమంటున్నారు అంటే ఆ పిల్లగాడి పెళ్ళైన పిల్లగాడికి ఉద్యోగం పోవడంతో ఇట్లా జరిగింది అని అనుమానం అంటుర్రు, కానీ అది నిజమా అబద్ధమా తెలియదు మనకు, అది తెలియదు. ఉద్యోగం పోయిందా ఉన్నదా తెలియదు, నాకు తెలియదు, అంతే. ఏం లేదు వాళ్ళది. గిసొంటోళ్ళు గసొంటోళ్ళు అని ఊళ్ళో అయితే ఒక్కళ్ళకి లేను, ఊళ్ళో అయితే ఒక్కళ్ళన్నా వాళ్ళు గిసొంటోళ్ళు అన్నళ్ళు లేరు, అంతే. ఏం లేదు అలా. అయితే మొత్తంగా చూసుకోవచ్చు, ఇది గ్రామస్థ మరో పెద్ద ఆవిడ ఉంది, ఆ పెద్ద ఆవిడను పలకరించే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ ఈ ఊరికి సంబంధించి మొత్తంగా ఆమె అసలు ఈ కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఉంటాయి అంటే, కుటుంబం అన్న అక్కడ చిన్న పెద్ద సమస్యలు ఉంటూనే ఉంటాయి, కానీ ఈ కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేవని చెప్తున్నారు. కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేకపోవడం అయినప్పటికీ కూడా అతనికి ఏం బాధ వచ్చింది, ఆ వినయ్ కుమార్ చనిపోవడానికి కారణాలు అయితే తెలిసి రావడం లేదు. వినయ్ పెళ్లికి అయితే వెళ్ళారు, వినయ్లా పెళ్లికి వెళ్ళిన ఒక పెద్ద ఆవిడ ఉంది, ఆమె నాడు. అమ్మ నువ్వు వాళ్ళిద్దరు పెళ్లికి వెళ్ళావా? వెళ్ళినా మంచిగా గ్రాండ్గా అయింది పెళ్లి, మస్తు అయింది, మాకందరికి సంతోషం అయింది. ఎందుకంటే వీళ్ళు కమల పిల్లలు, వాళ్ళు కమల పిల్లలు, మాకందరికి సంతోషం అయింది. అది బ్రహ్మ రాసిన రాత కలిసిండ్రు అని అనుకున్నాం. కానీ ఆ పిల్లగాడు కాకుల రావుతూ ఎట్లేసిపోయిండో ఏమో, అదే బాధ ఉంది మాకు. వాళ్ళ ఫ్యామిలీ మంచిది, వాళ్ళ అన్నదమ్ములు, తల్లి, వాళ్ళ నాన్న చనిపోయిన నుంచి వాళ్ళు ఎట్లా బతకన్నో గట్లా బతికిండ్రు. కానీ అసొంటి పిల్లలు అయితే ఇక దొరకరు, అంత మంచి పిల్లగాడు. ఈ పిల్లలు 4 అన్నదమ్ములు అంత మంచోళ్ళు. మళ్ళీ వచ్చిన వాళ్ళు కూడా పెళ్ళిళ్ళు వాళ్ళకు 2 చేసుకొని వచ్చినాం, సిద్దిపేటకి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి. వాళ్ళు కూడా మంచోళ్ళే, వచ్చిన కోడళ్ళు కూడా మంచోళ్ళే. వాళ్ళందరు చీచోర లెక్క కాదు, గయ్యాడి లెక్క కాదు, చాలా మంచోళ్ళు వాళ్ళు. ఇక ఆయన ఎట్లా చనిపోయిండో, దేవుడు దొరకపోయిండో, ఎట్లా పోయిండో. వినయ్ విజయ్ 2 పిల్లల్ని వాళ్ళ వదినలు కొడుకుల్లాగా చూసుకుంటున్నారు, కొడుకుల్లాగా చూసుకున్నారు, మరదలాగా కాదు. అంత ప్రేమగా అంత అభిమానంతో చూసుకున్నారు వాళ్ళ వదినలు, అంత మంచిగా చదువుకున్నారు వాళ్ళు. కానీ ఇక వీళ్ళు ఎట్లా పోయిండో, ఈయన ఓలకు కూడా తెలియదు ఈయన పోయింది. అంత మంచి పిల్లగాడు, 4 అంత మంచోళ్ళు వాళ్ళు. గింత గుట్టు ఆడ కూడా పిల్లగాడు గిట్లా అన్న ముచ్చట్నే లేదు. వాళ్ళు ఎట్లా బతికిండ్రు, వాళ్ళు ఎట్లా పెద్దగా అయినరు, వాళ్ళకి ఎట్లా ఉద్యోగాలు సంపాదించుకున్నారు, ఇక అది ఇక భగవంతునికి ఎరక. కానీ వాళ్ళు ఏం రంకులోళ్ళు కాదు.
ఉగాది రోజు అందరు పండుగ మంచిగా జరుపుకున్నారంట కదా, అంతా కలిసిమెలిసే ఉన్నారు. పండగ రోజే అందరు ఉండి తెల్లారి ఇట్లా జరగడం. భార్యను ఆడ తోలి చచ్చిండట తల్లిగారింటికాడ పండుగ కదా, ఈ తోలి చచ్చిండట. మరి వీడికి కూడా వచ్చి మంచిగా ఉన్నారు, ఆ గొడవ లేదు ఏది లేదు, వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఒక ఫ్యామిలీ అన్నప్పుడు వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో అంత సంతోషంగా ఉన్నారు. కానీ ఇక దేవుడు ఎట్లా చేసిండో ఏమో తెలియదు. ఇంట్లో ఇంత మంచి ఇంట్లో ఇట్లా జరగడం బాధ, ఇంత మంచి ఇంట్లో ఇట్లా జరగడము బాగా బాధ మాకు. ఇక మేము మస్తు దుఃఖాలు. పెళ్ళికి కూడా నేను రాకపోతే కూడా అమ్మ రావాలి, పెద్దమ్మ రా, నువ్వు జల్దీ తయారుగా రా రా అని తీసుకుపోయిండ్రు నన్ను. అంత మంచి పిల్లలు ఇక మా ఊళ్ళోనే లేరు, అంత సకదానం పిల్లలు. ఆ దేవునికి చూడబుద్ధి కాలేదో ఏమో. చిన్నప్పుడు ఎట్లా ఉంటుండే మీ ఊర్లో? మంచిగా ఆడుకుందరు, బడికి పోయిండ్రు. వాళ్ళు ఏం రంకులోళ్ళు కాదు, చిన్నప్పటి నుంచి కూడా ఎవరు తెరవలేదు. వాళ్ళు ఉన్నారా లేరా అన్నట్టే ఉన్నారు వాళ్ళు, చిన్నగా ఉన్నప్పటి నుంచే. ఇక వాళ్ళు కొంచెం ఒక 4-5 సంవత్సరాల వాళ్ళు అయినారంటే అంగన్వాడికి వెళ్ళి ఆడికెళ్ళి మళ్ళీ కొంచెం పెద్ద ఎట్టెట్లా పెరిగితే అట్లా స్కూల్లోకి పోయిండ్రు. కానీ ఎవ్వరు చెరువు గిట్లా చిన్ననాడు కూడా ఒకళ్ళ చెరువు పోయి ఒకళ్ళని ఒక దెబ్బ కొట్టి ఒకళ్ళతో ఒక మాట పడ్డోళ్ళు కాదు. మంచిగా చదివిండ్రు, చదువులు మస్తు చదివిండ్రు, ఉద్యోగాలు వచ్చినాయి. కానీ ఇక దేవునికి చూడబుద్ధి కాలేదు, తీసుకుపోయిండు. కానీ అసొంటి పిల్లలు ఇక దొరకరు, మా ఊళ్ళోనే లేరు. ఈ 4 అన్నదమ్ములు అసొంటి గుణాలు మా ఊళ్ళోనే లేరు. మొత్తానికి చూడొచ్చు, ఈ 4 ఒకే కుటుంబంలో ఎలా ఉంటారంటే ఎవరికి నొప్పి రాకుండా, ఎవరిని బాధ పెట్టకుండా అందరూ కలవేడిగా కలిసిమెలిసిగా ఉంటారు. ఈ గ్రామంలో ఉన్న ఈ 4 కుటుంబం ఈ గ్రామంలో మరోవారు లేరు. వినయ్ లేకపోవడం అనేది మా అందరికీ బాధ కలిగిస్తుంది. ఏదైతే పెళ్ళికి పెద్దమ్మ రా అని మమ్మల్ని పిలిచారు, స్వయంగా దగ్గరుండి తొందరగా రెడీగా పెళ్ళికి వెళ్దామని దగ్గరుండి తీసుకెళ్లారు. కానీ నెల రోజుల్లోపనే వినయ్ లేడనే వార్త మేము జీర్ణించుకోలేకపోతున్నాం అంటున్నారు ఈ గ్రామస్తులు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్.